హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వనజ గారు మెయిల్ చేశారు రాజు గారు సికింద్రాబాద్ నుంచి. ఓకే. క్యాబేజ్తో ఏదైనా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో ఎక్కువగా ఏంటంటే వేపుళ్ళు అవి చేసుకుంటూ ఉంటారు. జనరల్గా ఫ్రై ఎక్కువ చేసేస్తారు, పప్పు కాంబినేషన్లో లేదా సింపుల్గా తోరన్ అలా చేసుకుంటుంటారు కదా. సో కర్రీ మెథడ్లో చేద్దామండి, అంటే టొమాటో బేస్ ఇచ్చేద్దాం. సో దాని ఏంటంటే పెసరపప్పు కాంబినేషన్లో ఈ క్యాబేజ్తో కర్రీ చేసేసుకుందాం. ఓకే, మరి క్యాబేజ్ పెసరపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో సింపుల్ ప్రాసెసే. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు సో కొద్దిగా అయితే సరిపోతుంది, ఎందుకంటే మన క్యాబేజ్ కూడా దానికి ఒక రకమైన కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా. సో అది కూడా దగ్గరగా మనకు ఆనియన్ లానే వస్తుంది. టేస్ట్. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజ్, సో కొంచెం తొందరగా వేగడానికి మనకు ఉప్పు ముందుగా వేసుకుంటే బాగుంటుంది. సో సరిపడా ఉప్పు ఇక్కడ వేసేస్తున్నాను. సో ఇలా డైరెక్ట్ వేయించుకున్న క్యాబేజ్ అంటే బాగానే ఫాస్ట్గా వేగిపోతున్నారు రాజు గారు. ఫాస్ట్గా అవుతుందండి. ఓకే. సో అలాగే సరిపడా కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకేనా రాజు గారు? ఓకేనండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోయింది. ఈ కలర్ చూస్తుంటే చాలా నోరుతుంది నాకైతే. ఎస్. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న పెసరపప్పు. సో దీంట్లో ఏంటంటే కొంచెం పెసరపప్పు మనకు పలుకుగానే ఉంటుంది. సో అలా చాలా బాగుంటుంది. అంటే మనం మామూలుగా పప్పులో ఉడికించుకున్నట్టు కాకుండా ఫ్రైస్కి కానీ మనం ఎలా వేసుకుంటామో అలా కర్రీలో కూడా అలా కలుపుకుంటే బాగుంటుంది. ఓకే. సో మొత్తంగా కూడా మనం అంటే వేగకుండా లైట్ పలుకు ఉండాలి దీంట్లో. సో అది బాగుంటుందండి. సో దీంట్లో ఇప్పుడు సో కూర అనుకున్నాం కదా, కొద్దిగా టమాటో ముక్కలండి. సో ఇది కొంచెం లైట్గా మనకు గ్రేవీలా ఇస్తుంది. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో జస్ట్ ఏదైనా ఇలాంటి ఒక జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో మరీ ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకున్నా సో మెయిన్ డిష్ తాలూకు ఆ టేస్ట్ అనేది తెలియదు దాంట్లో. సో చాలా మంది ఏంటంటే మరీ సింపుల్గా జస్ట్ ఊరికే అలా ఉల్లిపాయ టమాటా వేసి తీసేస్తుంటారు. దాని బదులు జస్ట్ జీలకర్ర పొడి ఆ ధనియాల పొడి ఏదైనా కూడా మనకి ఫ్లేవర్ ఇస్తాయి, కొంచెం మంచివే కూడా ఈ రెండు కూడా మనకు. సో కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దామండి. సో టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోతే మనకు డిష్ అనేది రెడీ అయిపోయినట్టే. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. సో కొంచెం గ్రేవీలా కావాలంటే ఈ స్టేజ్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ముద్దకూరలానే చేస్తున్నాను. సో ఇలా అయితే కూడా మనకి దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి ఇంకా సూపర్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర. సో సర్వ్ చేసేసుకున్నాము. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది, అంటే పెసరపప్పు అలాగే క్యాబేజ్. అవును. సో ఎక్కువ చాలా మంది శనగపప్పు కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటారు, కానీ పెసరపప్పు కూడా మనకి కర్రీస్లో వాటిల్లో చాలా టేస్టీగా వస్తుంది. సో దాని తాలూకు టేస్ట్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది కదా. సో ఇంకొంచెం బాగుంటుంది. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర.
ఓకే, సో క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ.